నేను రీసెంట్గా ఒక బాబు గురించి వీడియో చేశాను, మహాన్ష్. ఆ బాబుకి SMA అని ఉంది. దానికోసం 16 కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పాను ఆ మెడిసిన్కి. సో ఇప్పటి వరకు చాలామంది నన్ను అడిగారు ఎంత కలెక్ట్ అయింది, ఇంకా ఎంత అవసరం బాబు కోసం అన్నట్టు. సో ఇప్పటి వరకు 25 lakhs అనేది మనకి కలెక్ట్ అయింది మనీ. ఇది నేను చెక్ చేసింది కూడా ఎట్లా అంటే ఆ ఇంపాక్ట్ గురువులో మనం బాబు పేరు నొక్కితే వచ్చింది అనమాట ఎంత కలెక్ట్ అయింది ఎన్ని రోజుల్లో అనేది. సో అరౌండ్ 25 lakhs అని చూపిస్తుంది. అది 2000 మంది డొనేట్ చేశారు బాబు కోసం. సో బాబుకి మనకి 16 కోట్లు కలెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు 2000 మందే ఇంత మనీ డొనేట్ చేయగలిగారు అంటే నియర్లీ 1.5 lakh మెంబర్స్ కానీ ఒక నియర్లీ 2 లక్షల మంది డొనేట్ చేయగలిగితే ఆ ఫిగర్ని మనం రీచ్ అవ్వగలం. సో ఇట్లాగే ఇంతకుముందు నార్త్ ఇండియాలో ఒక బాబుకు కూడా ట్రీట్మెంట్ జరిగింది. వాడికి సుమారు 70,000 మంది డొనేట్ చేశారు. అప్పుడు ఆ బాబు ఆ ఇంజెక్షన్ తీసుకోగలిగాడు. సో మనం కూడా ఈ బాబుకి కొంచెం హెల్ప్ చేయాలి అంటే ఇంకా చాలామంది మీకు చేతనైనంత వరకు బాబుకి డొనేట్ చేయండి. నన్ను కొంతమంది కాల్ చేసి కూడా అడిగారు ఎందుకండి అంత ఖర్చు అవుతుంది మెడిసిన్కి అనేది. చూడండి, SMA అనేది ఒక జన్యుపరమైన రోగం. ఒకప్పటి వరకు దానికి ట్రీట్మెంటే లేదు. ఇప్పటికి కూడా చాలా జెనెటిక్ డిసీజెస్కి ట్రీట్మెంటే లేదు. సో అందరు అడుగుతారు ఎందుకండి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ రాలేదు అని. ట్రీట్మెంట్ రావాలి అంటే రీసెర్చ్ జరగాలి దాని మీద. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా రీసెర్చ్ చేయాలి. సో ఈ డ్రగ్ తీసుకొచ్చింది నోవార్టిస్ అనే కంపెనీ. సో వాళ్ళు ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి వాళ్ళందరికీ శాలరీస్ ఇచ్చి ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ చేసి ఆ డ్రగ్ డెవలప్ చేయడానికి వాళ్ళకి చాలా ఖర్చు అవుద్ది. మళ్ళీ ఈ మెడిసిన్స్ జెనెటిక్ డిసీజెస్ మనం షుగరు బీపీలా కాదు, లక్షల మంది ఎట్లాగో వాడుకుంటారు, మనకి కొంచెం కొంచెంగా వచ్చినా సరిపోద్ది అని. ఈ రోగాలు ఉండేదే చాలా తక్కువ మందికి. సో ఆ తక్కువ మందికి వాళ్ళు డ్రగ్ ఇవ్వగలరు, అది కూడా లైఫ్లో ఒక్కసారి. సో వాళ్ళు పెట్టిన ఖర్చు వాళ్ళకి రావాలి అన్నా కూడా అది కాస్ట్లీయే ఉంటుంది. మనం ఇంత కాస్ట్లీ అయితే ఇట్లా ఉండకూడదు అంటే ఇంకొక డ్రగ్కి రీసెర్చ్ చేయరు, మనకి డ్రగ్స్ అనేవి రావు. సో డాక్టర్స్ కాదు కదా ఇవి కనిపెట్టేది, రీసెర్చ్ వాళ్ళు. సో మనకి డ్రగ్ రావాలి అంటే మనం రీసెర్చ్ చేసే వాళ్ళకి పే చేయాల్సి వస్తుందిగా వాళ్ళ సర్వైవల్ కోసం కూడా. కాబట్టి ఎందుకింత ఖర్చు అంటే అట్లీస్ట్ మనకి మెడిసిన్ వచ్చింది అనే మా హ్యాపీనెస్ అయితే మాత్రం. ఒకప్పుడు అయ్యో లేదు అని చెప్పే నోటితో ట్రీట్మెంట్ వచ్చింది అని చెప్తున్నాం. ఖర్చు అనేది ఎక్కువ ఉంది, ఫ్యూచర్లో మెల్లమెల్లగా తగ్గిద్ది. కాకపోతే ఇంత ఖర్చు ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదేమో, ఫ్రాడ్ ఏమో ఇట్లాంటివి అనుకోవటానికి అసలు స్కోప్ లేదు. ఇంకొకటి, ఇచ్చే మనీ అంతా కూడా క్రౌడ్ ఫండింగ్లోకే వెళ్తుంది, ఏ పర్సన్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళట్లేదు. కాబట్టి ఇది ఫ్రాడ్ లాంటిది ఏం కాదు. మీరు ధైర్యంగా బాబు మంచి కోసం డొనేట్ అనేది చేయండి ప్లీజ్.